దేవుడు తెలియ వల్ల అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఏంటి నేను కవిత రాశాను వినండి. సాయంత్రం వింటానే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, తలనొప్పితో పని చేసుకోలేనే. ఆపండి మీ సరసం, చెప్తాను వినండి. ఉదయం నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను. గండం ఇదేనన్నమాట. చెప్పు. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. బాగుంది కదా, పూర్తిగా వినండి. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. పగలు లేచేది దేనికి, పనులు చేసుకోవడానికి. పనులు చేసుకునేది దేనికి, తినటానికి. తినేది దేనికి, మళ్ళీ రాత్రి పడుకోవటానికి. నేను నీ కవిత వింటుంది దేనికి, నాకు పోయే కాలం రావటానికి. ఈ లైన్ ఇంకా బాగుందండి, రాసుకుంటాను. అమ్మా పెద్దయ్యాక ఏమవుతావు? నేను పెద్దయినప్పటికీ మీరు బతుకుంటే మీరే చూసుకోండి ఆంటీ. 20 లక్షలు పెట్టి 20 ఏళ్ళు కష్టపడి చదివేది ఎందుకు? 20,000కి జాబ్ చేయడం కోసం. ఏంటి మా నాన్నగారు మాట చెప్పారు. ఏంటి? తెలీదండి, మా అమ్మ చెవులో చెప్పారు. ఏంటి మీరు డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి ఊడి పడిపోయిందండి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నేను వంటగదిలో వంట చేస్తున్నానండి. ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా. ఫ్రెండ్స్, ఈ రోజు మా ఆవిడ మూడ్ చాలా బాగుంది. ఏంటి, నేను మీకోసం బిర్యానీ వండుతాను అని చెప్పింది. నేను ఎందుకో ఆన్లైన్లో ఆర్డర్ చేసేద్దాం, 150 రూపాయలకి వచ్చేస్తుంది అన్నాను. లేదు నా చేత్తోనే వండుతానని చెప్పింది. సామాన్లకి 1000 రూపాయలు అయింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టయితే అరగంటలో వచ్చేద్దును. ఇప్పటికి 8 గంటలైంది, ఇంకా రెడీ అవ్వలేదు. ఓయ్, ఒక పద్యం చెప్తా విను. చెప్పు. మేలి పండు చూడు మేలిమై యుండును, పొట్ట విప్పి చూడు పురుగు ఉండును. అమ్మాయిలు అందరినీ చూడు ఎంత అందంగా ఉండునో, ఒక్కసారి పెళ్లి చేసుకొని చూడు పట్ట పగిలే చుక్కలను చూడు. విశ్వదాభిరామ, పెళ్లి చేసుకుంటే చస్తావురా రామం. బాగుందా పద్యం? మా బాధలే కానీ మా బాధలు. అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ఊరిగిపోయిండు. గా ముంగడ గల్లి పోయి అన్నం అడకరాపో, ఇద్దరం కలిసి తిందాం. టెడ్డీ, లేడీస్ జాబ్ చేయడం మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచిదే కదమ్మా. అయితే నీకు కొన్ని ప్రొఫెషన్స్ అడుగుతాను, వాటి మీద నీ అభిప్రాయం చెప్పు. సరే. ఎయిర్ హోస్టెస్ అందంగా ఉంటుంది, నర్స్ ఆరోగ్యాన్ని ఇస్తుంది, లేడీ టీచర్ చదువు చెప్తుంది, పని మనిషి పని అంతా చేస్తుంది, వైఫ్ చెప్పు. వైఫ్ అరే చెప్పు. వైఫ్ ఊరికి గొడవ పడుతుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు?